కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ పార్టీ ఎదుగుదలను కాంగ్రెస్ నేతలు తట్టుకోలేక ఇష్టం వచ్చిన పదజాలంతో మాట్లాడుతూ ఉన్నారని మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ శనివారం మీడియా సమావేశంలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాష మార్చుకో ముఖ్యమంత్రి అనే సొయి లేకుండా ఒక మహిళపై అడ్డగోలు వ్యాఖ్యల ముఖ్యమంత్రి తన స్థాయి మర్చిపోయి దొరసాని తొక్కుతా అని నోటుకొచ్చినట్లు మాట్లాడడం తప్పని హితవు పలికారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన దొంగవి నువ్వు ఆగస్టులోగా రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేస్తావా అంటూ మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. ఒక మహిళను ఓడించేందుకు గుంపులుగా వచ్చి నోటుకొచ్చినట్లు మాట్లాడితే పాలమూరు ప్రజలు సహించరని హెచ్చరించారు. పాలమూరు ప్రజలు తనను కడుపులో పెట్టుకుని చూసుకుని ఆదరించాలని, వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని అన్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ జిల్లాలో ముఖ్యమంత్రి నిన్నటికి 5 సార్లు వచ్చిండు. ముఖ్యమంత్రి జిల్లాలో 5 సార్లు ప్రచారానికి వచ్చిండు. కొడంగల్లో బహిరంగ సభ, తర్వాత కార్యకర్తల సభ, నారాయణపేటలో సభ, మహబూబ్ నగర్లో ఇంతకుముందు బహిరంగ సభ, మళ్ళా నిన్న నామినేషన్కి వచ్చేసిండు. నిన్న కూడా మొన్న మా ర్యాలీని చూసి భయపడిపోయి వాళ్ళ పార్టీ అభ్యర్థి నిద్రపోకుండా మరి ముఖ్యమంత్రిని చేసిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పరిగెత్తుకుంటా నిన్న పొద్దున మళ్ళీ నామినేషన్కి వచ్చిండు మహబూబ్నగర్కి. అంటే ఇప్పటికి 5 సార్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే పనిచేస్తున్నాడు. మహబూబ్ నగర్ పార్లమెంట్లోనే భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు. భారీ బహిరంగ సభ ఎక్కడ మీటింగ్ అయినా జిల్లా మొత్తం పిలిపించుకోవాలి, మీటింగ్లు పెట్టాలి, తిట్టు అరణమ్మని తిట్టాలి, పోవాలి. వాళ్ళు అవును ఇన్నిసార్లు జిల్లాకు వచ్చి ఏం చేసిందయ్యా అంటే 5 గ్యారెంటీ పోనీ వాళ్ళు ఒక గ్యారెంటీ పూర్తి చేసినాం, బస్సు ఎక్కించిన ఆడవాళ్ళని అన్నారు. అలా మిగతా 5 గ్యారెంటీలు ఏమన్నా ఇచ్చిందా చెప్తారేమో దాని గురించి అంటే దాని గురించి ఏం చెప్తలేరు. కానీ అరుణమ్మని మటుకు తిట్టిపోతున్నారు. ఒక మహిళ అనేటటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా, ఒక మహిళను ఏ విధంగా సంబోధించాలో అనేటటువంటి జ్ఞానం లేకుండా ఒక మహిళ ఈ జిల్లాలో ప్రజల కోసం పనిచేసి ప్రజల మధ్యలో ఆదరణ పొంది ప్రజల యొక్క విశ్వాసాన్ని పొంది ఈరోజు పాలమూరు ఉమ్మడి జిల్లాలో ప్రజలకు అందరికీ పరిచితులైన ఒక సుపరిచితురాలైనటువంటివి డీకే అరుణమ్మగా ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంటు నుంచి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో ఇక్కడ నేను పోటీలో ఉన్న పార్లమెంట్ ఎన్నికకు వాళ్ళకి ఈరోజు అప్పటి నుంచి ఇప్పటిదాకా జీర్ణం అయితే లేదు. ముప్పేట దాడి చేస్తున్నారు. మొత్తం వచ్చి ముప్పేట దాడి రోజు అరుణమ్మ మీదనే. వాళ్ళు మాట్లాడిన భాష మనం ఒకసారి చూస్తే కనుక ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి తప్పి మాట్లాడుతున్నారా? ఒక్క ఆడపిల్లని ఓడియనికే ఇంతమంది రాక్షసుల్లాగా, రాబందుల్లాగా రోజు నోటికి వచ్చినటువంటి మాటలతో మాట్లాడి ఆమెను ఆవేదనకు గురి చేసి మనసు గాయపరిచి ఆమెను ఎన్నికల పోటీలో మనోధైర్యాన్ని తగ్గించాలనేటటువంటి ఉద్దేశంతో రోజు మాట్లాడుతున్నారు. ఎక్కడోడక్కడ మాట్లాడుతూ ఉంటే ఒక ముఖ్యమంత్రి అయినోడు ఓ ముఖ్యమంత్రి అనుకుంటలేడు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి గారు నేను ప్రతిపక్షంలో ఉన్నా